पुरुषं महान्तं आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే గురుజీ, ధన్యవాదాలు. గురు పౌర్ణమి సందర్భంగా మీకు ధన్యవాదాలు. ఓం నమస్తే ఆచార్జీ, గురు పౌర్ణమి సందర్భంగా ధన్యవాదాలు ఆచార్జీ. నమస్తే 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 అందరికీ. లక్ష్మణ్ గారు విషయాన్ని పట్టుకోవట్లేదు. ఏంటంటే మీరు గుర్తించి ఎవరైతే అష్టచక్రాలతో నేను ఇక్కడ మూలాధార చక్రంలో గుర్తించినాను ఉన్నట్టుగా గుర్తించి నేను పైకి వెళ్ళాలి, నేను ఇక్కడ ఉండవలసిన వాడిని కాను అనేటువంటి ఉద్దేశమే మీకు తెలిసిన తర్వాత మిమ్మల్ని ఆపుతున్నది ఎవరు? అది యజుర్వేదంలో ఉన్నటువంటి మంత్రం. ఇవాళ నేను గ్రూపులో పెడతాను, చూడండి. తత్ర గచ్చ యత్ర పూర్వే పరేతాహ అనేటువంటి మంత్రాన్ని, తత్ర గచ్చ లోటులకార్ మధ్యం పురుష ఏకవచనం, ఆజ్ఞ, ఇంకొకరు ఆజ్ఞాపిస్తున్నారు, ఆ రకంగా. అందుకని దానిని గమనించండి, పదే పదే చెప్తున్నాం, అది మీరు పట్టుకోలేకపోతున్నారు. మిమ్మల్ని ఆపుతున్నారు ఎవరు? మిమ్మల్ని ఇక్కడ ఉండమన్నది ఎవరు? మూలాధార చక్రం దగ్గర. రెండు మంది స్పీకర్ అంటే నేను ఉన్నానని అన్న ఆచార్జీ. మనం గుర్తించలేని అజ్ఞానంగా మనము ఉంటున్నప్పుడు, అది ఇప్పుడు మనం ఒకరు అంటుంటారు కదా, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, నీకోసం మీ అమ్మ నాన్న చూస్తున్నారు, అక్కడ మీ చుట్టాలంతా వచ్చారు ఇంటికి, వెళ్ళు ఇంటికి వెళ్ళు అని. ఒక్కొక్కసారి ఏంటంటే, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా, మీ వాళ్ళంతా వెళ్ళిపోయారు, నువ్వు ఇక్కడే ఉన్నావేంటి, నువ్వు వెళ్ళవా అని కనబడ్డ వారిని, ఆత్మీయులు, తెలిసిన వాళ్ళు ఆ యొక్క వారి ఉద్దేశాన్ని, తాను అమ్మ నాన్నతో పాటు చుట్టాలతో పాటు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి ఆ రహస్యాన్ని గుర్తింపజేస్తున్నటువంటి వైన అతను మర్చిపోయి అక్కడే ఉంటున్నాడు. శ్యామలయ్య గారు విషయము ఏంటంటే, మూలాధార చక్రములో ఉండడం వల్ల కాదు, మనము నేను, నాది, స్వార్థము, నా బిడ్డ, నా భార్య, నా సంపద అనేటువంటి మిడిమిడి జ్ఞానంతో ఉండడమే మూలాధార చక్రంలో. అంతేగాని మూలాధార చక్రంలో ఉంటే ఉన్నందుకు నేను ఇలా ఉన్నాను అని కాదు. అభిప్రాయం ఒకటే, కాకపోతే ఈ నిహిత స్వార్థము అనేటువంటిది మూలాధారంలో ఉన్నప్పుడు నేను, నాది, అంతకు మినహా ఇంకేమీ తెలియదు. నేను, నా ప్రత్యేకత, నేను, నా సంపద, నేను, నా భార్య పిల్లలు, నేను, నా వైభవం, అంతటితోనే ఉంటుంటాడు. ఎంతటి స్వార్థమైనా చేయడానికి సిద్ధపడుతుంటాడు. ఆ యొక్క నిహిత స్వార్థ ఉద్దేశమే మూలాధార చక్రం. స్వాధిష్టానానికి వస్తే ఏంటంటే, నేను, నా వంశం, నేను నా వంశం, నేను, నా సంతానం, నేను, నాకు ఒక బిడ్డ ఉండాలి, నేను పెళ్లి చేసుకోవాలి, నేను సంతానాన్ని కనాలి, నాకు వంశోద్ధరకుడు కావాలి అనేటువంటి సంతానం పట్ల ఆసక్తి కనబరచాడు. మణిపూరానికి వస్తే జన్మరాహిత్యం, ఈ స్త్రీత్వం ఏంటి, పురుషత్వం ఏంటి, ఆత్మ ఒకటే, పుడుతున్నది చేస్తున్నది ఒకటే. మరి ఈ యొక్క జన్మం, వివిధ జన్మలు ఏంటి, పశుపక్షి క్రిమి కీటకాల జన్మలు ఏమిటి అనేటువంటి
ప్రత్యేకతను, జన్మ రహస్యాలను తెలుసుకోవడం. అనాహత దగ్గరికి వస్తే ప్రేమ, ఆప్యాయత, కలుపుగోలుతనం, విశాల దృష్టికోణం, మిడిమిడి జ్ఞానం నుండి విశాల దృష్టికోణానికి రావడం. వీరు నావారే, వారు నావారే, ఈ తోట నాదే, ఈ పశువు నాదే, ఈ పక్షి నాదే అనేటువంటిది ఇది నాది, అది నీది అని కాకుండా అంతా ఒకటే, అంతా భగవంతుడి కుటుంబమే అనేటువంటి విశాల దృష్టికోణమే ఈ యొక్క అనాహత చక్రం. విశుద్ధి చక్రములో ఏంటంటే స్వచ్ఛత, పవిత్రత, మరియు నిర్మలత, నిర్లేపత, నిష్కామత, స్వాభిమానం, ఆత్మతత్వం, ఇవన్నీ ఒకవైపు. ఇంకొక వైపు దేహాన్ని ఒలిచి ఆత్మతత్వాన్ని పసిగట్టడానికి కంటకూపేక్ష పిపాస నివృత్తి, ఈ ఆకలి దప్పికలు నివృత్తి. దేహమే నేననుకున్నప్పుడు నాకు ఆహారం. కానీ ఇక్కడ ఈ విశుద్ధి చక్రంలో జరుగుతున్నటువంటిది ఏంటంటే అన్నపానీయముల ఆకలి దప్పికలు తీర్చుకుంటున్నప్పుడు ఈ కంఠకూపంలో ఈ యొక్క తాబేలు బొచ్చెవలే ఈ కదులుతున్నటువంటిది, దాని కదలికల మీద దృష్టి పెడితే దేహానికి తృప్తి. అందుకే భగవంతుడు సహితం చూపిస్తున్నటువంటి రహస్యం ఏంటంటే ఆకలి ఉంది, ఎదుట మంచి మంచి పదార్థాలు, మంచి మంచి సువాసనలు వస్తున్నాయి, కానీ మనకు వడ్డించడం లేదు, మనకు అందుబాటులో లేవు. కాబట్టి గుటికిళ్ళు మింగడం అంటే అర్థమైందా? నీరు మింగడం, దాన్ని గుటికిళ్ళు మింగడం అంటారు. ఇది భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం. భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఆ గుటికిళ్ళతోటి తృప్తినిస్తున్నాడు. పతంజలి మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ కంఠకూపేక్ష పిపాస నివృత్తి. ఈ కంఠకూపంలో ఈ తాబేలు బొచ్చవలే గొంతులో కదులుతున్నటువంటి దాని కింద ఈ గొయ్యిలాగా ఏదైతే ఉందో ఆ కదలికల మీద దృష్టి పెడితే దేహానికి అన్నపానీయాలు ఇవ్వకుండానే అది తృప్తి పడుతుంటుంటది. మనకు దాని యొక్క అవసరం లేదు, తినాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఈ విశుద్ధి చక్రం. అంటే పూర్తిగా దేహం నుండి దేహి వేరుగా అయ్యి ఆత్మతత్వాన్ని అనుభూతి పొందాడు. ఆ తర్వాత ఆజ్ఞాచక్రం అది కాలికి చీమ కొడుతున్నట్టున్నది అని చెప్పేసి అది తెలియగానే, చీమ కొడుతున్నది తెలియగానే చేతికి ఆజ్ఞాపించడం, తలలో దురద పెడుతున్నట్టుండేది గోక్కోవడానికి, ఎవరు వస్తున్నట్టు శబ్దం అవుతుంది, అది వాళ్లకు సమాధానం ఇవ్వడానికి. ఈ ఆజ్ఞ అనేటువంటిది ఈ శరీరం అనేటువంటి ఈ యొక్క వ్యవస్థకు సబ్స్టేషన్, ఈ యొక్క కరెంట్ సబ్స్టేషన్ కానీ, ఈ టెలిఫోన్ యొక్క ఆ సిగ్నల్ వ్యవస్థ కానీ, అదే ఈ శరీరానికి మొత్తం ఇదివరకు శరీరం యొక్క ప్రతి అవయవానికి సంబంధం ఉన్నట్టుగా ఆ సంబంధం యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ ఈ ఆజ్ఞాచక్రం బ్రికుటి మధ్యలో ఉన్నట్టుగా పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్, అక్కడే ఆత్మ ఉంటుంటది. మనం దేహంలోకి ఏది వెళ్ళాలనుకున్నా, ముక్కు ద్వారా వెళ్ళినా, నోటి ద్వారా వెళ్ళినా, మొట్టమొదట అది మంచిదా చెడ్డదా అనేటువంటిది ఈ వాసన ద్వారా తెలుసుకునేటువంటిది పీయూష గ్రంథి, ఈ యొక్క ఆజ్ఞాచక్రం. అది తెలుసుకున్న తర్వాత మంచిదానికేమో ఉత్సాహం కల్పించడం, రుచి పుట్టించడం, ఇక చెడ్డదానికేమో అయిష్టత పుట్టించడం, వికారం పుట్టించడం, తిరస్కరింపజేయడం అనేటువంటిది ఆజ్ఞాపించేటువంటిది. తర్వాత సహస్రారం బ్రహ్మరంధ్రం నుండి దేహం నుంచి దేహి బయటకు వెళ్ళడం. ఈ ఉద్గీత ప్రాణాయామం ద్వారా మనం తినేటువంటి ఆహారంతో ఏ ఊర్జ అయితే తయారవుతుందో ఆ ఊర్జతోటి ఈ బ్రహ్మ కమలం మస్తిష్కాన్ని విచ్చుకోజేయడం. బ్రహ్మ కమలం మధ్యలో నుంచి ఆ యొక్క అదేమంటారు
మధ్యలోంచి తామర పువ్వు కాడలాగా బయటకు వచ్చి ఈ బ్రహ్మరంధ్రం నుంచి దేహంలోంచి దేహి బయటకు వెళ్ళేటువంటి దారి. అందుకని ఈ చక్రాలంటే ఇవి, అంతేగాని ఈ రకంగా నేనున్నాను అని మీరు అనుకునేటువంటిది ఆ లక్షణాలతోటే మూలాధారంలో ఉన్నట్టుగా అనేటువంటిది భావం. సో ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే ప్రకరణలోకి వెళ్దాం. సత్యార ప్రకాశము, ఏకాదశ సముల్లాసము, ఇక్కడ 254లో ఉన్నాము. రెండు 254లో నవీన వేదాంతి మా రజ్జు సర్ప దృష్టాంతము ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి మనకి ఈరోజు. నవీన వేదాంతి ఆ యొక్క రజ్జు సర్ప దృష్టాంతము స్వప్న దృష్టాంతము మిథ్యలేనా? ఇదివరకు రజ్జు సర్పము మరియు స్వప్న దృష్టాంతము ఇచ్చాను కదా, మరి అవి కూడా అబద్ధాలేనా అని చెప్పేసి అడుగుతున్నాడు. దానికి ఈ యొక్క సిద్ధాంతి చెప్తున్నటువంటిది ఏంటంటే అవి మిథ్య కాదు, అవి సర్పము కానీ సర్పము స్థానంలో పామును ఊహించుకోవడం, రజ్జు తాడును ఊహించుకోవడం కానీ తాడు స్థానంలో పామును ఊహించుకోవడం కానీ కలలో పడేటువంటి అభిప్రాయాలు అవి మిథ్య కాదు. అల్పజ్ఞత, అవి మిథ్య కాదు, కానీ మీ బుద్ధి మాత్రము మిథ్య అయి ఉన్నది. సర్పము రజ్జు మరియు కళ అనేటువంటివి మిథ్య అయితే కాదు, కాకపోతే మీ బుద్ధి ఏదైతే ఆ విధంగా ఆలోచిస్తున్నదో అది మిథ్య, అంటే అబద్ధం. ఇది పూర్వమే వ్రాసి వచ్చితమే, అంటే చర్చ చేసుకుంటున్నారు కాబట్టి చెప్పాము అనేది ఉండాలి. ఒక మాట చెప్పుము. మొదట అజ్ఞానం ఎవరికి కలుగును? అజ్ఞానం ఎవరికి కలుగును అంటే నవీన వేదాంతి ఏమంటున్నాడంటే బ్రహ్మమున పరమాత్మకు కలుగుతుందంట సిద్ధాంతి. బ్రహ్మము సర్వజ్ఞమా అల్పజ్ఞమా అంటే నవీన వేదాంతి ఏమంటున్నాడంటే అల్పజ్ఞము కాదు, సర్వజ్ఞము కాదు, అది కాదు ఇది కాదు. అల్పజ్ఞత సర్వజ్ఞత ఉపాధి సహితం అందు ఉండును. ఉపాధి సహితం సిద్ధాంతి. ఉపాధి సహితుడు ఎవరు? బ్రహ్మము. ఉపాధి అంటే అవసరం. ఉపాధి అంటే అవసరం. ఇప్పుడు మనకు ఓం ప్రకాష్కు యజ్ఞం విషయంలో అభిరుచి ఉంది, యజ్ఞం యొక్క రహస్యాలు తెలియజేస్తున్నాడు. ఈ రహస్యము సమాజానికి చాలా అవసరము. కాబట్టి ఆచార్య సత్యానంద వేదవాగీషి గారు ఓం ప్రకాష్ ఏమన్నారంటే, నువ్వు ఇక నుంచి ఓం ప్రకాష్ పక్కన ఆచార్య తీసేయి, యజ్ఞాచార్య అని పెట్టు. నువ్వు యజ్ఞం రహస్యాలే సమాజానికి బోధించాలి అని ఉపాధినిచ్చాడు. అంటే నీలో ఉన్న జ్ఞానం సమాజానికి అవసరం, నీకు ఈ ప్రత్యేకత అంటగట్టడం, అందుకే నీకు బాధ్యత పెంచడం జరుగుతుంది. ఉపాధి అంటే బాధ్యత పెంచడం. ప్రభాకర్ గారు గమనిస్తున్నారా? అవును, గమనిస్తున్నాము. ఉపాధి అంటే బ్రహ్మకు ఈ యొక్క అవసరం ఉంది. ఏమని? అల్పజ్ఞత్వం అనేటువంటిది సర్వజ్ఞత్వం అనేటువంటిది బ్రహ్మకు అవసరం ఉన్నది. కాబట్టి ఈ బ్రహ్మలోనే ఉంటాయి అని ఈ నవీన వేదాంతి అంటున్నాడు. అయితే సిద్ధాంతి ఏమంటున్నాడంటే అయినా బ్రహ్మమే సర్వజ్ఞం, బ్రహ్మమే సర్వజ్ఞము, అల్పజ్ఞము అయినది కదా. అంటే బ్రహ్మము అంటే
సర్వజ్ఞము మరియు అల్పజ్ఞము అనేటువంటిది బ్రహ్మకే వర్తిస్తుంది కదా. మరి అల్పజ్ఞము కాదు సర్వజ్ఞము కాదని ఎలా నిషేధించిదివి? అంటే ముందు ఏమంటున్నాడు అంటే, అజ్ఞానం ఎవరికి కలుగుతుంది అని చెప్పేసి సిద్ధాంతి అడిగినటువంటి దానికి నవీన వేదాంతి ఏమంటారంటే బ్రహ్మమునకు. సిద్ధాంతి ఏమంటున్నాడంటే బ్రహ్మ అల్పజ్ఞమా సర్వజ్ఞమా అంటే నవీన వేదాంతి ఏమంటారంటే అల్పజ్ఞము కాదు సర్వజ్ఞము కాదని నిషేధించండు. అల్పజ్ఞత సర్వజ్ఞత అనేటువంటి ఉపాధి సహితమందు ఉంటుంటాయి. ఉపాధి సహితుడు ఎవరు అంటే బ్రహ్మం అంటున్నాడు. మరి బ్రహ్మము ముందే బ్రహ్మంలో ఉంటాయని చెప్తే అయిపోతుంటది కదా, వాటిని తిరస్కరించడం ఎందుకు అని ఇప్పుడు అడుగుతున్నమాట. అయినా బ్రహ్మమే సర్వజ్ఞం అల్పజ్ఞం అయినది కదా, మరి అల్పజ్ఞము కాదు సర్వజ్ఞము కాదని నిషేధించితివి. ఉపాధి కల్పిత మందువేని ఎవరు అంటే ఉపాధి సహితమని కల్పిస్తుంటే ఆ ఉపాధిని కల్పించేది ఎవరు? ఇప్పుడు ఓం ప్రకాశ్లో యజ్ఞము పట్ల అభిరుచి ఉంది, యజ్ఞము యొక్క రహస్యాలను స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ప్రమాణబద్ధంగా తెలియజేస్తున్నాడు, భ్రాంతి నివారణ చేస్తున్నాడు అనేది గుర్తించింది ఆచార్య సత్యానంద వేదవాగేష్ గారు గుర్తించారు. కాబట్టి వారు ఇతనిని ఊరికే వదిలేస్తే నిరుపయోగం అవుతుంటుంటది. అతను కూడా తన బాధ్యత గుర్తించాడు కాబట్టి ఈ ఉపాధిని ఇచ్చి బాధ్యత పెంచాడు. మరి ఈ రకంగా ఒక ఓం ప్రకాష్ కోసము సత్యానంద వేదవాగీష్ అనేటువంటి ఇంకొక వ్యక్తి ఏ రకంగా అయితే ఈ ఓం ప్రకాష్ లో ఉన్నటువంటి యోగ్యతను గుర్తించాడో అదే రకంగా ఓ నవీన వేదాంతి నీవు చెప్పు, మరి బ్రహ్మలో బ్రహ్మ అంటే పరమాత్మునిలో ఈ యొక్క అల్పజ్ఞత్వము సర్వజ్ఞత్వము అనేటువంటి ఉపాధులు వారికి అవసరమే అనేటువంటిది గుర్తించింది ఎవరు, వారికి అంటగట్టింది ఎవరు? అర్థమవుతుందా? అదే గుర్తించేవారు ఇంకొకరు ఉంటేనే కదా. ఇది ప్రాసంగిక విషయం. దానికి సమాధానం చూడండి నవీనుడు ఏం చెప్తున్నాడు. నవీన వేదాంతి జీవుడు బ్రహ్మమా అన్యుడా అని మళ్ళీ ఉల్టా ప్రశ్న వేస్తున్నాడు. అంటే వేదాంతి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే మళ్ళీ నవీన వేదాంతిని సిద్ధాంతిని ప్రశ్నిస్తున్నాడు. అంటే దయానంద సరస్వతిని ప్రశ్నిస్తున్నాడు. ఏమనంటే జీవుడు అంటే బ్రహ్మని విడిచిపెట్టి మళ్ళీ జీవుని దగ్గరికి వచ్చాడు. జీవుడు బ్రహ్మమా అన్యుడా అంటే తన అభిప్రాయంనే బలపరుచుకుంటున్నాడు అన్నట్టుగా. దానికి సిద్ధాంతి అన్యుడు అంటే దేవుడు వేరు జీవుడు వేరు, తండ్రి వేరు సంతానం వేరు, గురువు వేరు శిష్యుడు వేరు, ఆ విధంగా భగవంతుడు వేరు భక్తుడు వేరు అన్నాడు. ఎలా అనగా బ్రహ్మస్వరూపుడైన మిథ్యాకల్పన చేయువాడు బ్రహ్మము కాజాలడు. ఒకవేళ బ్రహ్మస్వరూపుడైనటువంటి జీవుడు అంటే బ్రహ్మమే జీవుడు బ్రహ్మస్వరూపుడు జీవుడు అని అన్నప్పుడు ఈ మిథ్యాకల్పన ఎలా చేస్తాడు? మిథ్యాకల్పన చేసేటువంటి వాడు బ్రహ్మ ఎలా అవుతాడు? ఎవని కల్పం మిథ్యయో అతడు సత్యమెట్లు కాగలడు. దానికి నవీనుడు ఏమంటున్నాడంటే మేము సత్యమును అసత్యమును అబద్ధమని అంగీకరించము. చూడండి నవీన వేదాంతులు ఏమంటున్నారంటే సత్యమును అసత్యమును అబద్ధమని అంగీకరిస్తుంటాం. వానితో చెప్పునది మిథ్యయే అంటే సత్యముతో చెప్పేటువంటిది మిథ్యతో చెప్పేటువంటిది అంతా మిథ్యయే అంటే అన్ని అబద్ధాలే చెప్తాము అనేది సారాంశం. సిద్ధాంతి మీరు చెప్పునది అంగీకరించినది మిథ్యయే అయినా మీరు అసత్యము చెప్పువారెలా కారు? ఆచార్జీ ఒక చిన్న సంశయం. ఇక్కడ వాణి అని ఉన్నది, వాణియా లేకుంటే వాణియా? వాటిని వాణి అంటే వాక్కు అనే శబ్దం వస్తుంది, ఇక్కడ వాణి అన్నది అందుకని. వాణితో అన్నారు కదా, వాణి మాట ద్వారా మాటలతో చెప్పేటువంటిది. ఓకే
నవీన వేదాంతి ఏమంటున్నాడంటే కావచ్చును, ఏమి కావచ్చును అంటే మీ సిద్ధాంతం ఏమంటున్నాడంటే మీరు చెప్పేది అంగీకరించేది మిథ్యే అయినప్పుడు మీరు అసత్యము వారు ఎందుకు కారు అని అంటే దానికి తప్పును అంగీకరిస్తున్నాడు. ఏమనంటే అంటే అంగీకరిస్తున్నాడు అంటే అంగీకరించట్లేదు కానీ అంగీకరిస్తున్నాడు. అవును అంటేనేమో సరిపోతుంది. కావచ్చును అంటే మీ దృష్టిలో కావచ్చును కానీ మేం మాత్రం కాము అనేటువంటి దాన్ని కావచ్చును అనేటువంటిది సంశయాత్మకంగా చెప్తున్నాడు. కావచ్చును కానిండు అయితే కాని సత్యము అసత్యము మాలోనే కల్పితము లగుచున్నవి. మేము సత్యాసత్యములకు సాక్షులము అధిష్టాతులము అయి ఉన్నాము. అవును మేము అసత్యవాదులమే కావచ్చు కానీ సత్యము అసత్యం మాలోనే కల్పితం అవుతున్నాయి కదా, మేమే కల్పించుకుంటున్నాం కదా. మేము సత్యాసత్యములకు సాక్షులము అధిష్టాతులము అయి ఉన్నాం. ఇప్పుడు ఇతని మాట చూడండి. ఎవరైతే అబద్ధాలు ఆడుతారో వారు అబద్ధం ఆడుతున్న దాన్ని మేము అబద్ధం ఆడుతున్నది అని అందరికీ తెలుస్తుందా? తెలిసిన వారు మళ్ళీ అబద్ధం ఆడతారా? అబద్ధం ఆడితే వారే గనుక సత్యం చెప్తే ఎదుటి వారు వీరు చెప్పేది సత్యమే అని చెప్పేసి నమ్ముతారా? ఎందుకంటే విశ్వాసము అనేటువంటిది మొదట వారితో వ్యవహారం జరుగుతున్నప్పుడు అబద్ధాలు చెప్తే ఈ వ్యక్తి ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చెప్తాడు అని చెప్పేసి అతని మీద చులకన భావం హేయ భావం ఉంటుంటది. వారు సత్యం చెప్పినా కూడా వారి మీద నమ్మకం అనేటువంటిది కుదరదు. కానీ ఇతనేమంటున్నాడు అంటే మేము సత్యం చెప్పేది మాకు తెలుస్తుంటే సాక్షి అంటే ఏంటంటే మేము ఈ సత్యాసత్యాలకు అతీతంగా ఉంటాము అనేటువంటి సాక్షి భావం ఏంటంటే ఇటు సత్యము కాదు అటు అసత్యం కాదు, రెండింటిని మాకు తెలిసే మేము మాట్లాడుతాము అనేటువంటిది అభిప్రాయం. కానీ డాంబికంగా చెప్పటం అనేటటువంటిది ఏమంటారమ్మా? డాంబికంగా చెప్పటం డాంబికం కాదు. ఇక్కడ డాంబికం ఏంటంటే డాంబికం అంటే వాళ్ళ అభిమానం గొప్పదనమే. అక్కడ ఎదుటి వారిని ఏమాత్రం లెక్క చేయరు, వాస్తవానికి ఏమాత్రం లెక్కించకుండా ఉండి వాళ్ళ గురించి చెప్పుకోవడం, వాళ్ళను ప్రతిపాదించడం, వాళ్ళ గొప్పతనాన్ని చాటుకోవడం డాంబికం అనిపిస్తుంది. మరి రెండు అవగాహన అవుతూ ఉన్నా కూడా సాక్షి ఎట్లా అవుతుంది? ఇప్పుడు సాక్షి ఎట్లా అవుతుంది మరి అట్లా డాంబికంగా చెప్పుకుంటే? సాక్షి అంటే దేనికి అంటకుండా ఉండడం. ఇప్పుడు మధ్యవర్తిని సాక్షి అంటుంటారు. పక్షము ప్రతిపక్షము వీరేమన్నారు వారేమన్నారు అనేటువంటిది ఇద్దరిది పూసగుచ్చినట్టుగా ఉన్నట్టుగా చెప్పి ఇతరులకు జ్ఞానోదయం కలిగించేవాడు సాక్షి అవుతుంటాడు. రెండిటిలో ఏ పక్షము వహించని వాడు. మీరు డాంబికము అనేటువంటిది ఏకపక్షం కదమ్మ గారు. అవును. ఇప్పుడు ఇతను మరి ఎదుటి వారికి అవగాహన అయ్యేటట్టు చెప్పాలని అభిప్రాయం లేదు కదా ఆచార్యజీ. అభిప్రాయం ఎందుకు లేదు? అతను స్పష్టంగానే చెప్తున్నాడు కదా, మేము అసత్యవాదులం అయితే కావచ్చు. సాక్షి అంటే ఇక్కడ మూడో వ్యక్తి కదా. అది మేము సత్యము కాదు అసత్యము కాదు, ఈ రెండింటికి భిన్నంగా సాక్షులము అంటున్నాడు. అమ్మగారు కొట్టేది మేము కాదు, మా మీద దెబ్బ పడట్లేదు. కొట్టేది మేము కాదు, మా మీద దెబ్బ పడట్లేదు. మేము కేవలం దూరం ఉండి తమాషా చూస్తున్నాము. మరి సమాజానికి సత్యం అందకుండా చేసేది ఈ పరిస్థితిలే కదా ఆచార్యజీ. అక్కడికే సిద్ధాంతి దయానంద సరస్వతి అక్కడికే తీసుకెళ్తున్నాడు. చూడండి, సిద్ధాంతి సత్యాసత్యములకు మీరే ఆధారమైన సావుకారునకు చోరునకు ఇరువులకు మీరు తుల్యులగుదురు.
అది సంపాదించుకునేది మీరే, దొంగతనం చేసేది మీరే. చోరు అంటే దొంగతనం. అందువలన మీరు ప్రామాణికులు కారు. సంపాదించేది మీరే, కొల్లగొట్టేది మీరే. అలాంటప్పుడు మీరు ప్రామాణికులు ఎలా అవుతారు? ఏలయనగా ఎల్లప్పుడూ సత్యము చెప్పువాడు, సత్యము ఆచరించువాడు, సత్యము అంగీకరించువాడే ప్రామాణికుడగును. అందుకని ఎల్లప్పుడూ సత్యం చెప్పాలి, సత్యము ఆచరించాలి. ఆ రకంగా అంగీకరించేటువంటి వారే ప్రామాణికులు అవుతుంటారు. అతడు బద్ధుడు అతడు అబద్ధము అంగీకరింపడు. ఈ రకంగా సత్యం చెప్పి సత్యము ఆచరించేటువంటి వాడు, సత్యమే మాట్లాడేటువంటి వారు, సత్యమును స్వీకరించేటువంటి వారు, అటువంటి వారు అతడు అబద్ధము అంగీకరింపడు. ఎప్పుడు ఎవరేది చెప్పినా సరే, వాళ్ళు ఎంత పెద్దవారైనా సరే, ఇతడు మన అబద్ధం చెప్తున్నాడు అని చెప్పేసి తెలుసుకుంటాడు. చెప్పడు, ఆచరించాడు. తాను అబద్ధం చెప్పడు, అబద్ధాన్ని ఆచరించాడు. నీవు చెప్పునది నీవే అసత్యం అనుచున్నావు. నువ్వేదైతే నవీన వేదాంతి, నువ్వేదైతే చెప్తున్నావో నీవే దానిని అసత్యం అంటున్నావు. కావున నిన్ను నీవే మిథ్యావాదివని చెప్పుకొనిచున్నావు. నవీన వేదాంతి బ్రహ్మనాశ్రయించి యుండు అనాది మాయయే బ్రహ్మనాచరించును ఆవరించును. బ్రహ్మను ఆశ్రయించి ఉంటున్నటువంటి అనాది మాయ, అంటే ఈ మాయకు ఒక ఉనికి కల్పిస్తున్నాడు ఇతను. బ్రహ్మను ఆశ్రయించి ఉంటున్నటువంటి మాయను. అనాది మాయయే బ్రహ్మమును ఆచరించును, మీరు దానిని అంగీకరింతురా లేదా? బ్రహ్మను ఆశ్రయించినటువంటి మాయను మీరు అంగీకరిస్తున్నారా లేదా అని చెప్పేసి అడుగుతున్నాడు. దానికి సిద్ధాంతి అంగీకరింపం. ఏలయనగా వస్తువు కాకయే భాషించు దానిని మాయని నీవు అంగీకరించుచున్నావు. మాయ అనేటువంటిది ఒక వస్తువే లేదు, దానికి ఉనికియే లేదు. అటువంటి అభివ్యక్తిని నీవు మాయ అని అంగీకరిస్తున్నావు. ఇట్టి విషయమును హృదయపు కన్ను లొట్టపోయిన వ్యక్తి అంగీకరించును. హృదయపు కన్ను అంటే అంతఃకరణము, కన్ను లొట్టబోయిన వ్యక్తి అంగీకరించును. అంటే కన్ను లేకపోయినా కూడా నువ్వు హృదయ అంతఃకరణంతో ఎవరేది చెప్తున్నారో దానిని అంగీకరించును. కానీ బుద్ధిమంతుడు అంగీకరింపజాలడు. హృదయపు కన్ను లొట్టపోయిన వ్యక్తి అంగీకరించును, కానీ బుద్ధిమంతుడు అంగీకరింపజాలడు. అంటే కన్ను లేదు అని. ఇక్కడ అజ్ఞాని అని అర్థమా సార్? హృదయపు కన్ను లొట్టపోవడం అంటే అజ్ఞానంలో ఉన్నవాడు అని. ఇప్పుడు హృదయపు కన్ను అంటే ఏమన్నట్టు? అంటే ఆలోచన చేయకపోవడం, అజ్ఞానం ఉండడం, అంతరాత్మ అజ్ఞానంగా ఉండడం. అంతరాత్మ అజ్ఞానంలో ఉన్నట్టు. ఇప్పుడు చర్మచక్షువు లేకపోయినా గాని నీలో బుద్ధి అయితే ఉండాలి కదా, ఇది రహస్యం. నీలో బుద్ధి అయితే ఉండాలి కదా, ఆ బుద్ధి కూడా నీకు లేదు, బుద్ధి లేని వాడివి అని. ఏది వస్తువు కాదో అది భాషించుట అనుట అసంభవము. ఏదైతే వస్తువు కాదో అంటే ఈ మాయ అనేటువంటిది వస్తువేలా అవుతుంటది, కానీ అది తెలుస్తుంటది మాయ అని. మాయ అంటే కనిపించిందే కదా ఆచార్య.
ఆ కనిపించని దాన్ని మాయ అంటాం కదా, కనిపించని దాన్ని మాయ. ఆహా, కనిపించింది మాయ. కనిపించనిది సత్యం ఏదో తెలిసినది. మాయ అంటే కనిపించదు కదా. ఆచార్య అంటే ఆచార్య వస్తువు మాయ కాదు. అంటే మాయ అంటే ఇప్పుడున్న రూపాన్ని మళ్ళీ వెంటనే మార్చుకుంటుంటుంది. ఇప్పుడు కనిపించింది రేపు కనిపించదు, రేపు కనిపించింది ఎల్లుండి కనిపించదు. భగవంతుడు మాయా స్వరూపుడు. నిరంతరం మార్పు చెందేది. భగవంతుడు మాయా స్వరూపుడు. ఇప్పుడు భగవంతుని పక్కన పెట్టు స్వామి, ప్రకరణాన్ని తీసుకురండి, మాయ గురించి మాట్లాడండి. మాయ ఏంటంటే మాయమయ్యేది మాయ. ఆహా, మాయ అనేది దేన్ని అంటారంటే దానికి ఉనికి లేదు, కానీ మార్పులు చేర్పులతో మనల్ని ప్రభావితం చేస్తుంది. అదే ఇప్పుడు కనిపిస్తుంది మళ్ళీ కనిపించదు, ఇంకో రేపు కనిపించదు. ఇప్పుడు కనిపించింది రేపు కనిపించదు, రేపు కనిపించింది ఎల్లుండి కనిపించదు. కనిపించక ఉండి ప్రభావితం చేస్తుంది అని అర్థం. ఇప్పుడు శ్రీనివాస్ గారు తొందరపడవద్దు. ఇప్పుడు అక్కడ ఏమని చెప్తున్నాడంటే క్షణ కాలము అనేటువంటిది ఎప్పుడు పుట్టాడు, ఇప్పుడు పుట్టాడు, ఇప్పుడు ఒక నిమిషమైంది అనేది వర్తమానంలో ఉన్నవారు చెప్తారు. కానీ పరిణామ స్వరూపాన్ని తెలిసిన వారు ఏమంటారంటే ఇతడు ఒక నిమిషం చావుకు దగ్గరయ్యాడు. తేడా ఏముంది? అతనికి ఎంతైతే ఆయువు ఉందో ఇప్పుడు పుట్టింది ఒక్క నిమిషమే, ఇప్పుడే పుట్టాడు, ఒక్కటే నిమిషమైంది అని చెప్పేవారు చెప్తుంటారు. కానీ అతను ఏమంటాడంటే ఇతను ఎంతకాలం బతికినా చావడానికి ఒక నిమిషం దగ్గరయ్యాడు. అంటే మీరు ప్రకరణాంతరంగా తీసుకెళ్ళకండి, సాగదీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ దాహం వేస్తుంది, ఏటి కాలువ దగ్గర తీసుకొని దోశలతో నీళ్లు తాగి ఏ రకంగానైతే దోశలు తీసి ఆ కాలువ పారే నీటిలో చెయ్యి పెట్టి నీళ్లు తీసుకున్నామో అవి తాగి మళ్ళీ చేతులు తీసుకొచ్చి ఆ కాలువలో పెట్టేసరికి ముందు ఏ నీళ్ళలో అయితే పెట్టామో నీళ్ళు అయితే పారుకుపోయాయి కదా. శ్రీనివాస్ గారు చాలా జాగ్రత్తగా చూడండి. ఈ మరి ఇది మన ముందే జరుగుతుంది, మార్పు జరుగుతుంది. కానీ మాయ అటువంటిది కాదు. మాయకు రూపం లేదు అని చెప్తున్నాడు కదా. ప్రకరణం దయానంద సరస్వతి ఎట్లా తీసుకొస్తున్నాడు అంటే దానికి రూపం లేదు, ఆకృతి లేదు, దానికి ఉనికి లేదు, కానీ జరుగుతుంది. అంటే ఇక్కడ ఆచార్య కనిపించక ఉండి ఫలితాన్ని చూపించేది, కనిపించక ఉండి ఫలితాన్ని కల్పించేది, చూపించేది, ప్రేరేపించేది కాదు స్వామి. కనిపించకుండా ఉండి అంటే దానికి మీరు స్వతంత్రమైనటువంటి ఉనికిని కల్పిస్తున్నారు కదా. దయానంద సరస్వతి ఏదైతే లేదంటున్నాడో మీరు ఉన్నది అని అంటున్నారు, నిరూపిస్తున్నారు కదా. కనిపించకుండా ఉండి తెరచాటు నుండి నాటకం ఆడుతుంది అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు ఈ సినిమా వీధి నాటకాలు ఆడేటువంటి దర్శక నిర్మాతలను మీరు నిరూపిస్తున్నారు కదా. కానీ దర్శక నిర్మాతలు కాదు కదా తెర మీద ఆడేది, నటినటులు కదా. మన ఊహకు అందనిది జరిగింది. ఊహకు అందకపోయినా కానీ మనల్ని ప్రభావితం చేస్తుంది. దానిని నటీ నటులకు మార్గదర్శనం తెర వెనుక ఉంటారు కదా సార్. అవును స్వామి. అక్కడ నటీ నటులను ప్రభావితం చేస్తున్నది అయితే వాళ్ళు ప్రత్యక్షమే కదా వారికి. అంతే. ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ నవీన వేదాంతి ఏమంటున్నాడంటే బ్రహ్మను అనాది నమ్ముతలేడు, జీవాత్మను అనాది నమ్ముతలేడు, ప్రకృతి అంతకంటే లేదు, కేవలం మాయనే అనాది అని అంటున్నాడు. దయానంద సరస్వతి ఏమంటున్నాడు? రూపమే లేని దానికి, ఉనికియే లేని దానికి నీవు ఉనికి కల్పిస్తున్నావు, దాని యొక్క స్వతంత్ర రూపం కల్పిస్తున్నావు, దానికి జన్మ కల్పిస్తున్నావు అని అంటున్నాడు. ఇప్పుడు దానినే నవీన వేదాంతిని మీరు బలపరుస్తున్నారు. దర్శక నిర్మాతలు తెరచాటున ఉండి ఈ నటులకు ఎట్లా దిశానిర్దేశం చేస్తున్నారో వాళ్ళు అట్లా నటిస్తున్నారు కదా. అందుకని ఈ మాయ అనేటువంటి దానికి రూపం లేదు, ఆకృతి లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఋషి మునుల ఆశ్రమాలకు వెళ్ళినటువంటి పాము, నెమలి, ఆవు, సింహము ఒకే దగ్గర అహింసా భావంతో ఉండడము ఆ ఋషి చేస్తున్నటువంటి తపస్సు యొక్క ప్రతిఫలితం.
ఇది మాయ కాదు. దీన్ని ఒక రకంగా కనికట్టు అని కూడా అంటుంటారు కదా, వారి ప్రభావం. వారి తపస్సు యొక్క ప్రభావము తోటి అన్ని అది అది ఆ ప్రభావం బయటకు వస్తే మళ్ళీ ఇప్పుడు కొంతమంది మరి సామాన్య బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఇంటికి వస్తే పిల్లలను భయపెడతారు. వాళ్ళు ఇంటికి వస్తున్నారు అంటే పిల్లలంతా గజగజ వణికిపోతుంటారు. వాళ్ళు ఏదైనా పని మీద బయటకు పోతే అమ్మ పీడ పోయిందిరా అవును పూర్ణ స్వేచ్ఛ ఉల్లాసంతో ఉంటుంటారు. అర్థమవుతుందా? ఇద్దరికి అవగాహన లేక అదే తల్లిదండ్రులు గుర్తించలేకపోవటం, పిల్లలకి ఎలా చెప్పాలో తెలియకపోవటం. అది వాళ్ళ అవివేకం. అది అది కనికట్టుకు రాదు. అదేంటంటే డాంబికం, దర్పం, వారి దౌర్జన్యాన్ని నిజమని అనుకుంటున్నారు అన్నట్టుగా. వారి దౌర్జన్యం అనండి, లేదంటే గృహహింసనే అనండి, కానీ వారిలో ప్రేమ మాత్రం లేదు. కానీ ఇక్కడ ఋషిముని ఏంటంటే పామును ప్రేమిస్తున్నాడు, నెమలిని ప్రేమిస్తున్నాడు, ఆవును ప్రేమిస్తున్నాడు, సింహాన్ని ప్రేమిస్తున్నాడు. అందరికీ అహింసా భావం. అర్థం కావట్లేదా రాజమణమ్మ గారు? మూలంలో సమానంగా అవుతుంది ఆచార్య. ఈ మాయా అనేటువంటిది సూర్య అస్తమయం అవుతున్నప్పుడు సూర్యోదయంలో జీవనోపాధి కోసం దూరము వెళ్ళినటువంటి వాటిని సూర్యాస్తమయ సమయానికి తమ గూటికి తీసుకొచ్చి విశ్రమింపజేసి, విశ్రమించిన తరువాత ఈ యొక్క రెండవ దినములకు ప్రవేశిస్తున్నప్పుడు మళ్ళీ అంటే ఈ ప్రళయం అయిపోయిన తర్వాత ఏ ప్రాణి లేనప్పుడు, ప్రకాశమే లేనప్పుడు మళ్ళీ నూతన సృష్టి జరగాలి. రెండవ దినం ప్రారంభం ఎప్పుడవుతుంది అంటే మధ్యరాత్రి 12 దాటిన తర్వాత క్షణము నుంచి. అప్పుడు భగవంతుడు వాటిని ఉద్ధరించాలని చెప్పేసి ఈ మాయా సృష్టిని చేస్తే ఆ జీవాత్మలు గ్రహించలేకుండా ఉండడం. ఎందుకు గ్రహించలేదు అంటే అవి భౌతికంగా ఉన్నాయి కాబట్టి, భౌతిక దేహంతో భౌతికమైనటువంటి చర్మచక్షువులతోటే చూసిందే గ్రహిస్తాము అనేటువంటి భ్రమలో ఉన్నారు. కాబట్టి ప్రకృతి సహాయంతో మళ్ళీ ఈ సత్వరజస్తమసాం ఈ యొక్క సృష్టి వ్యవస్థను చేసి వారికి దేహములు కల్పించడం, వాటిని ఉద్ధరించడం. ఈ దైహిక సృష్టి ప్రకృతి సహాయంతో జరిగినటువంటిది మాయ కాదు. ఈ సత్వరజస్తమస్సుకు ఉనికి లేదు, ప్రకృతికి ఉనికి లేదు. ప్రకృతి యొక్క వికారానికి మహత్తత్వము, బుద్ధితత్వము, అహంకారము, పంచతన్మాత్రలు వీటికి రూపం ఉన్నది, కానీ ప్రకృతికి లేదు. ప్రకృతి యొక్క మాయా. ఈశ్వరుడు మాయా స్వరూపుడు. అతనికి ద్రవ్య రూపంగా ఉనికి లేదు, గుణగణాలు కనిపిస్తాయి. అమ్మగారు మనకు కనబడడం లేదు కాబట్టి మాయ అనుకోవాలి ఆచార్య. అమ్మగారు నమస్తే ఆచార్య. అమ్మగారు నాకు తీపును చూపెట్టండి, తీపిని చూపెట్టండి, నొప్పిని చూపెట్టండి, బాధను చూపెట్టండి. ఏమంటారంటే గాయం అయ్యింది కాబట్టి దీని ద్వారా నొప్పి వస్తున్నది అని అంటున్నారు. దేని ద్వారా వస్తున్నది కాదు, నాకు నొప్పిని చూపెట్టండి. వాళ్ళు తిట్టారు, కొట్టారు కాబట్టి ఆ బాధను చూపిస్తున్నారు, ఆ పరిణామాన్ని చూపిస్తున్నారు. కానీ నేనేమంటానంటే నాకు బాధను మాత్రం ఎట్లుంటది. తీపి అంటే ఎట్లుంటుంటది, కారం అంటే ఎట్లుంటది, ఉప్పు అంటే ఎట్లుంటుంటది. నాకు ఆ ఉప్పు అనేటువంటి ఆ తెల్లటి రాళ్ళు, చక్కెర అనేటువంటిది ఆ పదార్థము గడ్డగట్టింది కాదు. పులుపు అంటే నిమ్మకాయ కాదంట, చింతపండు కాదంట. చేదు అంటే కాకరకాయ కాదంట. రూపం కాదు, నాకు దాని గుణాన్ని చూపెట్టండి.
గుణమును అనుభవముతోటే తెలుసుకోవడం, అవునాచార్య. స్వభావమును తెలుసుకోవడం. సహవాసీనాం స్వభావం సహవాసీ ఏవ విజానీయాత్. ఎవరు ఎటువంటి వారు అంటే వారితో పాటు సహజీవనం చేసినటువంటి వారికే వారి గురించి ఎక్కువ తెలుస్తుంది, కానీ దూరం ఉన్నటువంటి వారికి వారి గురించి తెలియదు. దూరం ఉన్నటువంటి వారు వారి నటనను చూస్తారు, వారి చెప్పుడు మాటలు వింటారు, కానీ వారితో పాటే నివసించేటువంటి వారు ఏ రకంగా తుమ్ముతారు, ఏ రకంగా దగ్గుతారు, ఎలా పడుకుంటారు, ఎలా తింటారు అనేటువంటిది వారికి తెలుసు. దేవుడు ఈ యొక్క భార్యాభర్తలు, సంతానము, గురు శిష్యుల యొక్క వ్యవహారం, ఆశ్రమ వ్యవహారంతో దగ్గరగా నివసింపజేసి ఆ రకంగా తెలియజేస్తున్నాడు. శ్రీనివాస్ గారు పట్టుకుంటున్నారా? పట్టుకుంటున్నాం ఆచార్య. చెప్పండి విజయదుర్గమ్మ గారు. ఓం. ఏం లేదు ఆచార్జీ, వాళ్ళు యజ్ఞం చేస్తున్నారా? చేస్తున్నారు. నేను సమకూర్చుకుంటున్నాను. సమయం అవుతుంది కాబట్టి యజ్ఞం కోసం మరి ఏర్పాటు చేసుకొని ఉన్నారా ఎవరైనా? ఇంకా ఆచార్జీ నేను చేసుకుంటాను ఆచార్జీ. ఇంకా ఎవరున్నారు? ఇంకా ప్రభాకర్ గారు వెళ్ళిపోయినట్టున్నారు. మరి ముందుకు తీసుకెళ్ళండి, ఎవరైనా తీసుకెళ్ళి మరి యజ్ఞానికి ఏర్పాటు చేయండి. ఓం ఓం సర్వేభ్యో నమస్తే. సత్యార్థ ప్రకాశం ఏకాదశ సముల్లాసం నుండి ఈరోజు ఈ బ్రహ్మము, మాయ ఇలాంటి ముఖ్యమైన జ్ఞానాన్ని మనము ఎపిసోడ్ ద్వారా పొందుతున్నాం. ఇక్కడ నవీన వేదాంతి సిద్ధాంతికి మధ్యన జరుగుతున్న ప్రశ్నోత్తరాల రూపంలో మనం జ్ఞానాన్ని పొందుతున్నాం. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ అందరికీ అందించడానికై ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కుదాం. దీంట్లో ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో ప్రశ్న రూపంలో రాసి సందేహ నివృత్తి చేసుకోవాలని మనవి. ఈ విషయాలన్నీ అందిస్తున్న ఆచార్య గారికి ధన్యవాదములు. ఈరోజు గురు పౌర్ణిమ ఉంది కాబట్టి మనం యజ్ఞానికి కూడా సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత గురు పౌర్ణిమ సందర్భంగా గురుదక్షిణ కూడా ఎవరికి దోచిన విధంగా వారు ఆచార్య గారికి పంపిద్దామని మనవి. తర్వాత ఈరోజు వైదిక సంధ్య తర్వాత చేస్తారు ఆచార్య. చేసే యజ్ఞం మొదలు పెడతారు కదండి. సంధ్య చేయండి. వైదిక సంధ్య బుధవారం వరలక్ష్మ గారు చేయిస్తారు. నమస్తే ఆచార్య. గురు పౌర్ణమి సందర్భంగా ధన్యవాదాలు. అలాగే సంధ్య ఉపాసన బ్రహ్మయజ్ఞము. అమృతోపస్కరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యసః శ్రీర్మైశ్రీః శ్రైతాం స్వాహ. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు గీతైః. శంయోరభిస్రవంతు నః. ఓం వాక్వాం ప్రాణః. ఓం చక్షుః. ఓం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం విశోబలం. ఓం కరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః.
ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం ఋతం చ సత్యం సాభిద్ధా తపసోऽధ్యజాయత తతో రాత్రియజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదరీ సంవత్సరో జాయత అహోరాత్రాణి. వస్తున్నారా? విదద్విశ్వస్య మిషతో వసి. ఓం సూర్య చంద్రమసౌ ధాతా యదా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమదో స్వహ. ఓం శన్నో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. ॐ प्राकृतिकग्निरधिपतिरसितो रक्षितादित्या ईशवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशेभ्यो नमः. तेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं भोजं वेदत्मः. दक्षिणादिगिन्द्रोऽधिपतिः तिरस्तिराजिरक्षिता पितर ईशवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः ईशेभ्यो नमः. तेभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं भोजं वेदत्मः. प्रदीची दिक्कुवरुणोऽधिपतिः पृदाकूरक्षितानविषमः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः ईशेभ्यो नमः. येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं भोजं वेदत्मः. उदीची दिक्कु सोमोऽधिपतिः स्वजो रक्षितासिनिषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशेभ्यो नमः. येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं भोजं वेदत्मः. गृहादिक्कु विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुडैषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः ईशेभ्यो नमः. येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं भोजं वेदत्मः. ऊर्ध्वादिक्कु बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः ईशेभ्यो नमः. येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं भोजं वेदत्मः. उपस्थानमन्त्राः. जातवेदसे सुनवाम सोममरातीयतो नीदहाति वेदः. स नः पर्षदति दुर्गाणि विश्वानावेद सिन्धुं दुरितात्यग्निः. चित्रं देवानामुदगादने संचक्षुर्मुखस्य वरुणस्याग्नेः. आप्राच्या वा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तुषश्च. उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः. दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसः स्पर्शः. पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम्. तच्चक्षुर्देवहितं पुरस्तात् चिक्रमुच्चरत्. पश्येम शरदर्शतं जीवेम शरदर्शतं शृणुयाम शरदर्शतं प्रब्रवाम शरदर्शतं अधीनाः स्याम शरदर्शतं भूयश्च शरदर्शताम्. ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि
ధియో యో నః ప్రచోదయాత్. హే జగదీశ్వర దయానిదే, నీ అనంత కృప వలన నేను చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనడి చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ ఎందే సంప్రాప్తించుకుందుముగా పొందినట్లు అనుగ్రహింపు స్వామి. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు ప్రీతయే తయోరవిశ్రవంతు ఓం శాంతి శాంతి శాంతి. వారికి ఇబ్బంది పెట్టిన కరెంట్ అని గుర్తు చేశామండి. ధన్యవాదాలు. అదే వైఫై నాగలేదు, నెట్ ఆగిపోయింది. ధన్యవాదములు సుశీలమ్మ గారికి. యజ్ఞం గురించి ఏర్పాటు చేసుకునే వాళ్ళు కూర్చోండి. ఎవరెవరు ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః ఆచార్య. ఎవరు చేస్తలేరు ఆ యజ్ఞం? సరే, నేను శాంతి చేస్తాను. ప్రభాకర్ గారు శాంతి నేను చేస్తాను ఆచార్జీ. ఓం ఆచార్య, నేను చేస్తున్నాను ఆచార్య. ఓం ఆచార్య, చేయండి మరి, చేసే వాళ్ళు చేయండి. సర్దుకుంటున్నా ఆచార్య. చేయండి అమ్మగారు, చేయండి.